ముందు వచ్చి నుంచి ఎవరిని గురించి చెప్తున్నాడు? దియోత్రెఫా అనే ఒక వ్యక్తి ఉన్నట్ట. ఈ వ్యక్తి మంచి పేరే పెట్టుకున్నాడు. ఆ పేరుకి అర్థం ఏంటంటే దేవుని చేత పోషింపబడేవాడని అర్థం. దేవుని చేత పోషింపబడే వ్యక్తి అని అర్థం పెట్టుకుని మనిషి సంఘంలో ఇతగాడికట పెద్దపీట కావాలట, సంఘంలో ప్రాధాన్యత కావాలట. అంటే సంఘంలో ప్రాధాన్యత కోరుకునే వ్యక్తులు ఉంటారంటే ఉంటారు. మళ్ళీ అడుగుతున్నాను, సంఘంలో ప్రధానత్వం అంటే ఏంటి? సంఘంలో తాను ఒక్కడే పెత్తనం చెయ్యాలని, అందరూ తనను గొప్పగా ఎంచాలని, అందరూ తన మాట వినాలని, అందరూ తను చెప్పినట్టు చేయాలని, మరో మాట చెప్పాలంటే నాకన్నా మంచోడిక సంఘంలో ఎవడో లేడని ఫీల్ అవుతారు. చూసారా? వాళ్ళు ప్రధానత్వం కోరుకునే వ్యక్తులు. ఎక్కడో ఫేస్బుక్లో చూసినా భలే రాశారు. ఆ ఫేస్బుక్లో ఏమని రాశారంటే మంచి మాట రాశాడు. నువ్వు గొప్పోడు అని చెప్పుకోవడానికి పక్కోడిని చెడగొట్టే మాట్లాడే లక్షణాన్ని ఏమంటారంటే ప్రాధాన్యతను కోరుకోవడం అంటారు. ఈ జబ్బు చాలామంది దగ్గర కనబడుతుందండి సంఘంలో. ముఖ్యంగా వాడు గొప్పోడు అని చెప్పుకోవడానికి ఎదుటోడి మీద వదరబోతు మాట్లాడతారంటే మాట్లాడతారు. వారు సంఘంలో అందరినీ డౌన్ చేసి మాట్లాడతారంటే మాట్లాడతారు.